నాగార్జునకి ఈ కబ్జా చేసి స్థలాలు కొనాల్సిన నేపథ్యమో అవసరమో అక్కినేని ఫ్యామిలీకి లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని చేశాడంటే ఏదో చేస్తున్నామని ఒక హడావిడి చేయాలి. హడావిడి చేయాలంటే ఒక స్టార్లను చేయాలి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ పొంగులేటిది ల్యాండ్ ఉంది. శాటిలైట్ ఫోటో చూస్తే బఫర్ దీంట్లో ప్లేస్లోనే అది కట్టి ఉంది. శాటిలైట్ ఫోటోలు ఉన్నాయి. కూల్సు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక 27 బిల్డింగులు అతని తాలూకు 27 స్థలాలు ఆక్యుపై చేసి బీఆర్ఎస్ తాలూకు వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి. అది ఎయిమ్. ఆ కక్ష సాధింపు చర్యతో మరొకటి. ఆ ఎయిమ్లో ముందే వాళ్ళ కొడితే మనాన్ని నాగార్జున స్థలాన్ని ఎందుకు కన్వెన్షన్ కొట్టేటప్పటికి మిత్తం బిల్డర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు నీ దగ్గరికి. వచ్చి మా ఎక్కడ పాల్గొడతారో వస్తారు. ఒక సెటిల్మెంట్ చేసుకుంటావు. సూట్ కేసులు వస్తాయి. ఆ సూట్ కేసులు పంపించాలి ఢిల్లీకి. రాష్ట్రం ఏర్పడిన 65 ఏళ్లలో 15 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు మీరే పరిపాలించింది. మీరే ఈ చెరువులు పూడ్చింది. మీరే ఈ దందా చేసింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, ఫిల్మీ క్రిటిక్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ఆల్వేస్ ఆల్ రైట్. ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా, ఎవరు అడిగినా కానీ చాలా చక్కగా వీడియోస్ ఇస్తూ ఉంటారు. సో టుడే ఇది ఫస్ట్ ప్రోగ్రాము. సో మీతో ఇలా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా. ఓకే, విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఫస్ట్ అసలు ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అంటే ఎన్కన్వెన్షన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే చాలామంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ గురించి ఆల్రెడీ ఎప్పటి నుంచో నోటీసులు వస్తున్నా కానీ దాని గురించి స్టే తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు. అసలు దాని గురించి అసలు ఎటువంటి ఏమీ లేదు ఇన్ఫర్మేషన్ అని కొంతమంది చెప్తున్నారు. అసలు మీరు చెప్పండి సార్, అసలు నిజమేంటి? నిజమమ్మా. యాక్చువల్గా పట్టా భూమిలో ఆ పట్టా ఎవరిచ్చారు? ఇప్పుడు అది చెరువుకి ఆనుకుని ఊరినలాంటి వాస్తవమే చెరువుల్ని మూసేసి కట్టడం అనేది తప్పే. అది ఎవరు చేసినా ఎందుకంటే దానివల్ల ఇబ్బంది ఏంటి? ప్రజలకు ఇబ్బంది. రేపు పెద్ద వాన వరద వచ్చిందంటే ఆ చెరువు ప్రాసెస్లో మొత్తం పొంగినాక మొత్తం కాలనీ అంతా మునిగిపోతుంది. మనం చూస్తున్నాం చిన్న వానలకే కొనిగిపోవడానికి కారణాలు ఇవే. దాదాపు 6000 చెరువులు కబ్జా ఇలా జరిగింది. ఒకప్పుడు అన్ని చెరువులు ఎందుకంటే చెరువులు ఉండే, అందుకని వాతావరణం కూడా ఎప్పుడు హైదరాబాద్లో గతంలో మేము చిన్నప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటే ఇస్త్రీ బట్ట వేస్తే అలాగే ఉండేది సాయంకాలం దాకా. మొహానికి జిడ్డు. కానీ మెడ్రాస్లోనేమో ఉప్పు వాతావరణం, సముద్ర తీరం కదా, జిడ్డు పట్టేసేది స్నానం చేయదు. ఇక్కడ పొద్దున్నే స్నానం చేస్తే నైట్ మళ్ళీ ఆ డ్రెస్సు కానీ అది బట్ట కానీ ఇస్త్రీ మడత కూడా చెరగకుండా, ఆ చెమట పట్టకుండా జిడ్డు అయ్యేది కాదు. ఇప్పుడు ఆ వాతావరణం మారిపోయింది. బికాస్ ఈ వాతావరణం మొత్తం చెరువులు మూసేయటం, అన్నీ ఇప్పుడు గుట్టలు పగలగొట్టేయటం, అట్మాస్ఫియర్ పోయింది. సరే, డెవలప్మెంట్ ఆఫ్ ఉన్నప్పుడు తప్పదు, కొండలు పగలగొట్టి రోడ్లు వేయటాలు తప్పదు అనకుండా దానిలో జరిగింది. ఇక్కడ ఈ ఎన్కన్వెన్షన్స్కి వచ్చేటప్పటికి అది చెరువు పక్కన ఉంది వాస్తవం. కానీ వీళ్ళ ల్యాండ్ పట్టా ఎవరు ఇచ్చారు? పట్టా పర్మిషన్ ఎన్ఓసి ఇవ్వకుండా కట్టలేదు కదా. ఇది కట్టింది ఎప్పుడు? 2010. అప్పుడు ఎవరు గవర్నమెంట్? కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చారు. పట్టాతోటి కట్టాడు అతను. నాగార్జునకి ఈ కబ్జా చేసి స్థలాలు కొనాల్సిన నేపథ్యమో అవసరమో అక్కినేని ఫ్యామిలీకి లేదు. కాకపోతే ఇక్కడ చాలా మంది ఎలా చెప్తున్నారంటే 7 ఎకరాలు మాత్రం నాగార్జున గారిది, మిగతా 3 ఎకరాలు అది ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో అది సార్ది కాదు. ఆ పార్కింగ్ ప్లేస్ 7 ఎకరాలు ఏదైతే ఉందో అది మాత్రమే నాగార్జున గారిది. ఆ 3 ఎకరాలు లీగల్గా సార్ది కాదనే చెప్తున్నారు కదా. లీగల్గా కాదని వీళ్ళు ఇప్పుడు కోర్టులో చెప్తున్నారు. కోర్టులో తేల్చాలి. అతను అక్కడ పార్కింగ్ కోసం ఆ స్థలం అది పట్టాలు ఉండబట్టే తీసుకున్నాడు. తనకు ఆనుకుని ఉండేది కనుక. దానికి ఎవరికైనా ఇప్పుడు మన స్థలానికి కొంచెం ఆనుకుని ఉంది, మనకు మంచి ఉపయోగిస్తుంటే కొనుక్కుంటాం కదా. అట్లా తన స్థలానికి ఆనుకుని ఉంది. అది పట్టా ఇచ్చారు. అదేమి బఫర్లోది కాదు అని ఇచ్చారు. ఇవ్వబట్టి కట్టాడు. ఇప్పుడు అది కాదు అని ఆయన పీరియడ్లోనే, కేసీఆర్ పీరియడ్లోనే అన్నీ వచ్చినాయి. వస్తే అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది. కోర్టు తీర్పు రావాలి.
కోర్టు తీర్పు వచ్చే లోపు సడన్గా నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? అది కరెక్ట్ అయితే కూల్చడం తప్పులేదు, కానీ ఇప్పుడు పెండింగ్లో ఉంది. అది కాదు, పట్టా భూములు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎలా ఎన్ఓసి ఇచ్చారు? ఎన్ఓసి ఇవాళ కొత్తగా వచ్చే హెచ్ఎండి పర్మిషన్ లేదు. హెచ్ఎండి పర్మిషన్ లేకుండా కట్టేస్తారా? కట్టేస్తే మీరు ఎలా ఊరుకున్నారు? అప్పుడు ప్రభుత్వం ఊరుకుందా? సో ఇవాళ ఎందుకు చేశాడు రేవంత్ రెడ్డి, ఎందుకు దీన్ని చేశాడంటే ఏదో చేస్తున్నామని ఒక హడావిడి చేయాలి. హడావిడి చేయాలంటే ఒక స్టార్ ల్యాండ్ చేయాలి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ పొంగులేటిది ల్యాండ్ ఉంది. శాటిలైట్ ఫోటో చూస్తే బఫర్ దీంట్లో ప్లేస్లోనే అది కట్టి ఉంది. శాటిలైట్ ఫోటోలు ఉన్నాయి. కూల్సు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ 100 ఫీట్ రోడ్ వేసినప్పుడు, ఐఎఫ్ సొసైటీ 100 ఫీట్ వేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక 27 బిల్డింగులు అతని తాలూకు 27 స్థలాలు ఆక్యుపై చేసి, ఆ ఆక్యుపై చేసే స్థలం ఎవరిది? ట్రస్ట్ వాళ్ళది, ట్రస్ట్ భూమిది. వాళ్ళు ట్రస్ట్ భూములు ఉంటే ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టేశారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఈ అనాథరైజ్డ్ అని పగలగొట్టాలని చెప్పి పగలగొట్టడం మొదలెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో పెండింగ్లో ఉంది అది కేసు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పెండింగ్. ఆ కోర్టులో పెండింగ్ ఉంది కనుక మీ కాంగ్రెస్ వాడు కనుక కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కనుక అవి పగలగొట్టలేదు. మరి ఇది ఎందుకు మాత్రం ఎందుకు పగలగొట్టారు? అవి పగలగొట్టచ్చు కదా. అంటే ఇక్కడ రీజన్ పొలిటికల్. ఇది ఫైనల్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే బీఆర్ఎస్ తాలూకు వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి. అది ఎయిమ్. ఆ కక్ష సాధింపు చర్య చెప్తే మరొకటి. ఆ ఎయిమ్లో ముందే వాళ్ళకి కొడితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది పొలిటికల్ అన్నకు. అందుకని పెద్ద నాగార్జునదే కొట్టేసాం, మీ అందరిది కొట్టేస్తామని. కొట్టండి, అందరినీ కొట్టండి. ఎవరు చెరువుల మీద కట్టారో ఎవరిదైనా, ఈవెన్ నాగార్జున రేపు చెరువుల మీదే, అది చెరువు స్థలమే, వాడు ఆఫీసర్ తప్పు చేసి పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు, బట్ మీరు చెరువు స్థలం కొట్టేయాలంటే తనే కొట్టేస్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా సార్, కావాలనే హైడ్రా అని చెప్పేసి ఒక ఇన్వాల్వ్మెంట్ చేశాను, సో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వదిలిపెట్టు, అది ఒప్పుకుండా అది చేయట్లేదు కదా. నోటి మాటకి చేతలకి తేడా. నోటి మాట ఎవరిని వదిలిపెట్టు పొగులేటిది ఎందుకు చేయట్లేదు నువ్వు? ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఈ స్థలం ఇక్కడ కట్టిన రాంగ్ కన్స్ట్రక్షన్ ఎందుకు పగలగొట్టలా? ఇది కొట్టావు, ఈ లోటస్ పాండు ప్రహరీ కూడా పగలగొట్టావు. అంటే పబ్లిసిటీ కోసం నువ్వేదో చేసేస్తున్నావు, చించేస్తున్నావు అని తీసి కోసం కేంద్రంలో వాళ్ళకి మోటార్లు పంపించాలి. వాళ్ళకి వీళ్ళని కొట్టేటప్పటికి, ఇప్పుడు మనాన్ని నాగార్జునది స్థలాన్ని ఎన్ని కన్వెన్షన్ కొట్టేటప్పటికి మిత్తం బిల్డర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు నీ దగ్గరికి. వచ్చి మా ఎక్కడ పాల్గొడతారో వస్తారు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటావు, సూట్ కేసులు వస్తాయి. ఆ సూట్ కేసులు పంపించాలి ఢిల్లీకి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఆనవాయితీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ పాలసీ, సూట్ కేసులు కేంద్రానికి, వాళ్ళకి అధిష్టానానికి వెళ్ళాలి. ఈ సూట్ కేసులు పంపించే సార్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా దిగ్విజయ్ సింగ్, మీకు గుర్తుంటే దిగ్విజయ్ సింగ్ సపరేట్ ఫ్లైట్లు వేసుకొచ్చి సూట్ కేసులు వేసుకెళ్ళేవాడు. అది ఆనవాయితీ వాళ్ళ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అని, కాంగ్రెస్ పాలసీ అది. ఏ ప్రభుత్వం, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా రాష్ట్రం నుంచి సూట్ కేసులు 3 నెలలకు ఒకసారి ఒక సూట్ కేసులు అక్కడ కేంద్రానికి వెళ్తూ ఉండాలి వాళ్ళ అధిష్టానానికి. దీనికోసం చేసిన నాటకం ఇది. ఇప్పుడు ఇది చేయటం వల్ల బిల్డర్స్ అందరూ వస్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వస్తారు. మన పాలు కొడతారేమో వస్తారు. మేము రెగ్యులరైజ్ చేసుకుంటాం అనేదో డబ్బులు ఇచ్చేసి, డబ్బులు మోటార్లు ఇస్తారు, మోటార్లు ఇచ్చినా రెగ్యులరైజ్, అది ఒక పాలసీ పెడతారు. ఇప్పుడు తప్పు చేశారు, అప్పుడు సరే ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుని దాన్ని పెనాల్టీ కట్టండి, అది కట్టండి అంటారు. అది అవుతుంది. ఇది జరగబోయేది. గతంలో జరిగింది అదే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా జరిగేది ఇదే. ముందు ఒక బాంబు వేస్తారు, వేసినాక అందరిని కలకల పుట్టిస్తారు, అందరి భయాలు పుట్టించటం. వాళ్ళు అప్పుడు భయాలు వచ్చినాక వస్తారు మీటింగ్కి. వచ్చినాక ఎంత ఇస్తారు, ఎంత సెటిల్మెంట్, ఎంత ఇవ్వండి, పార్టీకి ఎంత ఇవ్వండి సెటిల్మెంట్. దెన్ తర్వాత ఇంకో రూలు మారిపోతుంది. అంతే సెటిల్మెంట్ దందానే, ఇంకేం కాదు.
అండ్ ఇప్పుడు ఇటువైపు చూస్తే లోటస్ పాండ్ కూడా మామూలుగా లోటస్ పాండ్ అనుకునే జగన్ గారి ఇల్లు అనేది ఉంది. సో ప్రహరీ కూడా కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ముందు ముందు అక్కడ కూడా చాలా నిర్మాణాలు చెయ్యాలిగా, మరి చెయ్యాలి, చేస్తాడు. ఇప్పుడు చేయమని ధైర్యం ఉంటే చేయాలి అతను. ఇప్పుడు ఊళ్ళే నాగార్జునది ఒక స్టార్ కనుక ఒక పబ్లిసిటీ వచ్చేస్తాయి. నాగార్జున ఎన్ కన్వెన్షనల్ కానీ అదే ఎన్ కన్వెన్షన్ ఇంకెవరిదో అనుకోమ్మా, ఎవరు పట్టించుకుంటారు? నాగార్జున గారికైనా సర్కిల్ ఏం చిన్నది కాదు కదా సార్. సర్కిల్ చిన్నది కాదు. నాగార్జునకి కాంగ్రెస్కి గత ఎన్నికలప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయలేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేశాడు ఆయన. సో బీఆర్ఎస్ తోటి ఎవరు సన్నిహితంగా ఉంటారో, బీఆర్ఎస్ తోటి ఎవరు సపోర్ట్గా మాట్లాడతారో వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకుని వాళ్ళ వైపు తిప్పుకుంటారు ప్రయత్నం. ఇప్పుడు నాగార్జున డబ్బులు ఇవ్వడు. నాగార్జున ఎందుకు ఇస్తాడు? తను న్యాయంగా చట్ట ప్రకారం అన్ని పర్మిషన్స్ తీసుకుని కట్టాడు. ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ తప్పు. వాడిని ముందు అరెస్ట్ చేయండి, వాడిని ఆఫీసర్ అరెస్ట్ చేయండి. ఎలా ఇస్తాడు అసలు? ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను కట్టానమ్మా, నేను కట్టాను, ఎలా కడతాను? నాకు పర్మిషన్ ఇస్తే వాటర్ పర్మిషన్ కావాలి, డ్రైనేజ్ పర్మిషన్ కావాలి, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఇవన్నీ ఎవరు ఇచ్చారు? మీరేగా ఇచ్చింది కదా. హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వలేదు కానీ రత్నం అతను అపాయింటెడ్, పొలిటికల్ అపాయింట్. అందుకనే పొలిటికల్ అపాయింట్ కనుక ఆఫీసర్గా మాట్లాడటం కన్నా పొలిటీషియన్గా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ని విమర్శించి మాట్లాడటం. నువ్వెవడు ఆఫీసర్? ఒక ఆఫీసర్ నువ్వు డ్యూటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడు. పొలిటికల్ పర్సనల్ విమర్శిస్తావేటి? కేటీఆర్ని పర్సనల్గా ఎందుకు విమర్శిస్తున్నావు? అతని చర్యలు అతనికి ఎందుకు విమర్శిస్తున్నావు? సో ఈజ్ ఎ పొలిటికల్ అపాయింట్. ఆ పొలిటికల్గా అంతగానే అతను అపాయింట్ చేసి పొలిటికల్గా చేస్తున్నారు. నథింగ్ మోర్ దెన్ దట్. ఇది పొలిటికల్ తప్పితే అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ చూస్తున్నాం కదమ్మా. ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్లో పిల్లల ముందు చెప్పు తెగేదాకా కొడతాననే భాష మాట్లాడటం మొన్న. తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతానంటూ దీంట్లో సచివాలయంలో. రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి? రాజీవ్ గాంధీ అనేవాడు ఈ తెలంగాణని ఏనాడు తన జీవితంలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడింది దాఖలాలు లేవు. తెలంగాణకు వచ్చాడు. అయినప్పుడు వచ్చి అంజయ్య గారు లాంటి ఒక పెద్ద మనిషి, ఒక మంచి మనిషి, అంజయ్య గారు లాంటి ఆయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన పట్టుకుని పబ్లిక్ ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందరి ముందు అవమానించి, అందరి ముందు తోలనాడి ఆయన పాప కళ్ళతడి పెట్టుకున్నారు. సో తెలంగాణ ముఖ్యమంత్రి అవమానించిన వ్యక్తి, అతనికి సచివాలయానికి సంబంధం ఏంటి? తెలంగాణ ఎందుకు రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారని అక్కడ అధిష్టానంలో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి తాళం వేయటానికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బాధ్యత కాలు బతుకుతున్నాడు. అసెంబ్లీలో ప్యాంట్లు ఉడదూస్తానన్నాడు. ఏం భాష అది? పెగులు తీసి మెడలో వేసుకుంటానన్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడు. సో అతని మాటలు, అతని చేతలు అన్నీ లో గ్రేడు వ్యవహారం. అతను ఇలాగే చేస్తాడు, ఇలాగే ఉంటుంది. అతను తన పదవి కాపాడుకోవాలి. రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ అవుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రహ్మాండంగా సూట్ కేసులు ఇవ్వగలడు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టు, గతంలో మినిస్టర్ చేశాడు, అన్నీ ఉన్నాయి కనుక అతని లింకులు బాగా ఉన్నాయి. సో అతను పెద్ద అమౌంట్లో పెద్ద సూట్ కేసులు ఇవ్వకూడదు. ఈ మనాడేమో ఇంతవరకు మంత్రి కూడా చేయలేదు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ లింకులు తక్కువ. సో అందుకని ఇప్పుడు పోటీ పడి అతను ఎక్కువ సూట్ కేసులు ఇవ్వగలిగితే అతను రెండో కృష్ణుడు. సో ఆ రెండో కృష్ణుడు అడ్డుకుంటానికి ఎక్కువ సూట్ కేసులు, పెద్ద ఎత్తున మొత్తం పైకి పంపించాలి. అందుకు జరుగుతున్న దందా ఇది, అంతే. అసలు నిజానికి ఇదంతా కూడా ఏంటంటే ఏదో సినిమాల్లో కొన్ని పొలిటికల్ డ్రామాస్ గురించి చూపిస్తారు చూసారా, మీరు చెప్పేది మొత్తం నాకు అలానే అంతే. ఏమి దీంట్లో ఎలాంటి ఊహాజనిత, ఇది జరగబోయే ప్రాక్టికల్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. పైన కవరప్పు మేము చెరువులకు కప్పేసి 600 చెరువులు మూసారు. ఎవరు మూసారు 600 చెరువులు, 6000 చెరువుల్లో ఈ దేశంలో? మీరేగా, కాంగ్రెస్గా ప్రభుత్వం, 10 ఏళ్ళే టీఆర్ఎస్. అంతకుముందు మొత్తం మీరేగా, 67 ఏళ్ళు మీరేగా ఉన్నారు. 5 ఏళ్ళు ఈ 65 ఏళ్లలో రాష్ట్రం ఏర్పడిన 65 ఏళ్లలో 15 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు మీరే పరిపాలించింది. మీరే ఈ చెరువులు పూడ్చింది, మీరే ఈ దందా చేసింది. ఈ రియల్ ఎస్టేట్ భాగవతం అంతా కాంగ్రెస్దే. ఇవాళ మీరే చేసి దెయ్యాలు వాదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు, ఎవరో తప్పు చేశారంటూ. సార్ ఇప్పుడు నాగార్జున గారి కోర్టు నుంచి ఒకవేళ ఇదంతా నేను లీగల్గానే కట్టించుకున్నాను అని చెప్పేసి మొత్తం అంతా ప్రూవ్ అయింది అనుకోండి, ఆయనకి నష్టపరిహారం ఏమన్నా ఇవ్వాలి. డెఫినెట్గా కోర్టే చెప్పుద్ది. నష్టపరిహారం కూల్చినందుకు మొత్తం నష్టపరిహారం ఏమంటుంది. నాగార్జున ఏమంటున్నాడు?
అది కోర్టులో నాకు తప్పని తెలిస్తే మీరెందుకు నేనే కూల్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నాడు. ఆ మాట అన్నాకైనా అక్కడ కోర్టులో ఉంది, లంచ్ మోషన్ పెట్టి కోర్టులో పెట్టారు, 3ంటికి డెసిషన్ వస్తుంది, 2-3ంటికి. ఈ లోపల 12 గంటల లోపు కూల్చేశారు. అవును. అంటే ఒక ఆత్రం, ఒక ఆగ్రహం, అంటే పర్సనల్ వెంజెన్స్, అంటే మీకు సపోర్ట్ చేయలేదు కనుక ఎన్నికల్లో మీరు చేసేస్తాం. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఈయన గురువు ఇప్పుడు ఏంటంటే తన గురువుని ఇరకాటంలో పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని వల్ల తన గురువు చంద్రబాబు ఇరకాటంలో పడ్డాడు. ఇప్పుడు అక్కడ కరకట్ట దగ్గర కృష్ణా రివర్ కరకట్ట పక్కన కట్టకూడదు, అక్కడ కూడా మరి చెరువు పక్కన కరకట్ట దగ్గర 60 బిల్డింగ్లు ఉన్నాయి. 60 బిల్డింగ్లో చంద్రబాబు గెస్ట్ హౌస్, ఒక ఆశ్రమము, ఇంకేదో హాస్పిటల్ అని డబ్బులు. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, డ్రైనేజ్ లేదు, అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి లేదు, డ్రైనేజ్ లేదు. సో వాళ్ళ విసర్జనలన్నీ కూడా వెళ్ళి కృష్ణానగర్లో కలుస్తాను. కృష్ణా రివర్ కూడా వాటర్ కూడా డ్రింకింగ్ పొజిషన్ నుంచి దిగిపోయింది. అంటే అదేదో ఉందా 4-2 లోపల ఉండాలి, 2 ఇది ఉంటుంది, 2 ఇది 2.4కి వెళ్ళిపోయింది ఇది. సో ఈవెన్ అది డ్రింకింగ్ వాటర్గా పనికిరాని స్థాయికి వెళ్ళిపోయింది కృష్ణా వాటర్ బికాస్ ఆఫ్ ది. ఇప్పుడు అవి కూల్చాలిగా, మరి చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం సార్, చాలా మంది ఇక్కడ సమంత గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆవిడ బీఆర్ఎస్ పార్టీ ఉన్న టైంలో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చేనేతకి మనకు తెలిసిన విషయమే కదా. సో ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టే ఇదంతా కూడా ఎలా అంటే ఈ ఎన్ కన్వెన్షన్ అప్పుడే కూల్చివేయాలి. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ సమంత గారు ఈ ఎన్ కన్వెన్షన్ పైన అలా స్టే తీసుకొచ్చి అలా గడువు అనేది పెంచారు అని చెప్పి అమ్మాయికి సంబంధం. నాగార్జున దద్దమ్మ నాగార్జున కొన్ని వేల కోట్ల ఆస్తి ప్రాపర్టీలు చూసుకుంటున్నాడు, సంపాదించి వాళ్ళ నాన్న ఇచ్చింది, తను సంపాదించింది వేల కోట్లు. వాడు ఉన్న హీరోల్లో మహత్తరమైన ఆస్తి ఉన్నవాడు నాగార్జున, మురళీమోహన్, వీళ్ళిద్దరే. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్టీస్ను ఎప్పటికప్పుడు డబ్బులు వృధా చేయకుండా ఎప్పటికప్పుడు ఆ భూములు కొని ఆ భూములు విలువలు పెరిగి కోట్ల మీద వస్తాయి, అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదా ఇది ఈఎంఐ సమంత చేయాల్సిన అవసరం ఆ కర్మ లేదు. అతను కోర్టులో వెళ్ళి వేసుకున్నాడు, ఇమీడియట్గా కోర్టులో వెళ్ళాడు. ఇవాళ కూడా మొన్న మరి ఇమీడియట్గా లంచ్ మోషన్ మూవ్ చేయించగలిగాడు పెద్ద లాయర్ని పెట్టుకుని. సో నాగార్జునకి అయ్యేది తెలుసు, నాగార్జున టీం ఉంది, లీగల్ టీం ఉంది. ఈ సమంతం చేయటం ఇవన్నీ పుట్టిస్తూ ఉంటారు. అంతే అంతే.